Right. All leaders, good evening. Myself Shiva from Vijayawada. సో ఈ రోజు మనం ఒక వరల్డ్ క్లాస్ బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ సెషన్ లో. అయితే ఎవరైతే ఫస్ట్ టైం ఈ జూమ్ కి అటెండ్ అవుతున్నారో, సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 45 మినిట్స్ మీరు పూర్తిగా టైం స్పెండ్ చేయండి. అలా చేయగలను అనుకుంటేనే మీరు కంటిన్యూ అవ్వండి, లేదంటే ఇప్పుడే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే పూర్తిగా తెలుసుకోకపోతే ఇక్కడ మీకు చాలా విషయాలు అర్థం కావు. అందుకనే మీరు 45 మినిట్స్ కంప్లీట్ గా మీరు ఈ సెషన్ అటెండ్ చేయగలిగితే మీకు ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటి, బేసిక్స్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ లో ఉన్న రిస్క్ ఏంటి, ఇవన్నీ మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. కాబట్టి 45 మినిట్స్ మీరు క్లియర్ గా మీ టైం ఇక్కడ స్పెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్ స్టార్ట్ ది సెషన్. సో ఈ రోజు మనం ఒక వరల్డ్ క్లాస్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాము. ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తో మనము ఫైనాన్షియల్ గా ముందుకు వెళ్ళడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అయితే ఇది నిన్న మొన్న స్టార్ట్ అయిన కంపెనీ కాదు. గత 3 సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 75+ కంట్రీస్ లో వీళ్ళ ఆపరేషన్స్ రన్ అవుతున్నాయి. అలాంటి ఒక ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ సెషన్ అంతా కూడా మనం 3 పాయింట్స్ లో డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ ఇంట్రడక్షన్. అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి? సో మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎలాంటి ఇండస్ట్రీలోకి వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నా స్క్రీన్ డిస్ప్లే అవుతుందండి? ఓకే. సో మనం ఇక్కడ ఈ సెషన్ ని 3 పాయింట్స్ లో డిస్కస్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ ఇంట్రడక్షన్. అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, మనం ఎలాంటి సెక్టార్ లోకి ఎంటర్ అవుతున్నాం అనే పాయింట్ ఆఫ్ లో మనం ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేస్తాం. అండ్ సెకండ్ పాయింట్, ఈ బిజినెస్, ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ యొక్క ప్రొఫైల్ ఏంటి. సో ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం చెక్ చేస్తాము. అండ్ థర్డ్ వన్, ఇన్కమ్. సో ఇన్కమ్ ఏ విధంగా ఇక్కడ మనకు ఉంటుంది, అంటే ఈ బిజినెస్ ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, సో ఈ బిజినెస్ లో బేసిక్స్ ఎలా ఉంటాయి, అసలు మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మూవ్ ఆన్ అవ్వాలి, ఈ విషయాలన్నీ మనం క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రెజర్ ఎన్ఎఫ్టీ, ఈ పేరులోనే ఉంది. ఎన్ఎఫ్టీ, ఈ మార్కెట్ ఏంటనేది పేరులోనే ఉంది. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది ఒక ఎక్స్చేంజ్ అన్నమాట. జనరల్ గా జస్ట్ మీకు చిన్న థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్. సారీ, జస్ట్ మినిట్. Recording in progress.
సో ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ పెట్టారు. ఎవరు పెట్టారో కొంచెం హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎందుకంటే నేను రికార్డ్ పెడితే ఇది రికార్డ్ తీసుకోవట్లేదు. నాకు స్క్రీన్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరైతే స్క్రీన్ రికార్డ్ పెట్టారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. నేను స్క్రీన్ రికార్డ్ పెడుతున్నాను బట్ అది తీసుకోవట్లేదు. ఇక్కడ స్క్రీన్ బోర్డ్ ప్రెజెంటేషన్ కూడా అవ్వట్లేదు. ఓకే రైట్. రైట్. జనరల్ గా మీ అందరికి స్టాక్ మార్కెట్ గురించి వినే ఉంటారు. ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది. లైక్ షేర్స్ కొనడం అమ్మడం లాంటిది ఇక్కడ స్టాక్ మార్కెట్ లో చేస్తూ ఉంటాము. అండ్ ఫారెక్స్ గురించి కూడా మీరు వినే ఉంటారు. ఫారెక్స్ అనేది గ్లోబల్ మార్కెట్. క్రూడ్ ఆయిల్ కానీ ఆయిల్స్, మెటల్స్, ఫారిన్ కరెన్సీస్ అన్ని కూడా ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అండ్ క్రిప్టో గురించి కూడా మీ అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఈరోజు క్రిప్టో అనేది వరల్డ్ వైడ్ గా ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో మనం చూస్తున్నాం. సో ఇలా ఈ మూడు కూడా డిఫరెంట్ మార్కెట్స్ అండి. ఈ త్రీ త్రీ డిఫరెంట్ మార్కెట్స్ అన్నమాట. ఈ రోజు మనం తెలుసుకుంటున్న మార్కెట్ ఎన్ఎఫ్టి మార్కెట్. ఇట్స్ న్యూ మార్కెట్. ఒక కొత్త మార్కెట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. మేబీ గతంలో మీకు ఎన్ఎఫ్టీస్ గురించి ఏమైనా ఐడియా ఉంటే ఉండుండొచ్చు. బట్ ఒక్కసారి ఈ ఎన్ఎఫ్టీస్ ఏంటనేది మళ్ళీ ఇక్కడ మనం చెక్ చేద్దాము. స్టాక్ మార్కెట్ అంటే మనం ఎలా అయితే చేయాలి అంటే స్టాక్ మార్కెట్ లో మనం ఎంటర్ అవ్వాలి అంటే ఎలా అయితే మనకి డిమార్ట్ అకౌంట్ లైక్ బ్రోకర్ అకౌంట్స్ కావాలో, ఫారెక్స్ లో కూడా మనం ఎంటర్ అవ్వాలి అంటే ఫారెక్స్ లో కూడా బ్రోకర్ అకౌంట్స్ కావాలి, అంటే మీడియేటర్స్ అన్నమాట. అండ్ క్రిప్టో ఏదైనా మనం కొనాలన్నా ట్రేడ్ చేయాలన్నా క్రిప్టో మార్కెట్ లో కూడా బైనాన్స్ అని, ఓకే ఎక్స్చేంజ్ అని ఇలా రకరకాల ఎక్స్చేంజెస్, జియోటాస్, రాజరెక్స్, మన ఇండియన్ ఎక్స్చేంజెస్ ఉండేవి. ఇలాంటి ఎక్స్చేంజెస్ అనేవి కావాలి. అంటే ఈ మార్కెట్స్ లో ఏ మార్కెట్ లోకి మనం ఎంటర్ అయ్యి ట్రేడింగ్ చేయాలన్నా, సో లేదా ఏదైనా అసెట్ ని అంటే మనం ఏదైనా స్టాక్ కొనాలన్నా క్రిప్టో కరెన్సీ కొనాలన్నా ఆయా ఎక్స్చేంజెస్ అనేవి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదో ఒక పర్టికులర్ ఎక్స్చేంజ్ ని ఫాలో అవ్వాలి. అలాగే ఇప్పుడు ఈ ఎన్ఎఫ్టి మార్కెట్ లో కూడా వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ టాప్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఓపెన్ సి అని రకరకాల ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అందులో ఈ రోజు మనము ట్రెజర్ ఎన్ఎఫ్టి అనే ఎక్స్చేంజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ట్రెజర్ ఎన్ఎఫ్టి కూడా ఒక ఎక్స్చేంజ్ అన్నమాట. సో అయితే ఈ ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, సో మనం ఈ ఎక్స్చేంజ్ త్రూ ఈ మార్కెట్ లోకి ఎంటర్ అవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సో అయితే దానికంటే ముందు ఈ మార్కెట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఎన్ఎఫ్టి మార్కెట్ అంటే ఏంటి? సో దీని ఎన్ఎఫ్టీస్ ని నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటారండి. నాన్ ఫంజబుల్ టోకెన్ అంటే రీప్లేస్ చేయలేనిది అని అర్థం అన్నమాట. సో జనరల్ గా మీ దగ్గర ఒక 2000 రూపీస్ నోట్ ఉందనుకోండి, దాన్ని ఒక 500 నోట్స్ తో 500 నోట్స్ తో రీప్లేస్ చేయొచ్చు. సో సేమ్ యాజ్ మీ దగ్గర ఏదైనా ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ ని రీప్లేస్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ థీరీలో మార్చుకోవచ్చు. కానీ సో ఎన్ఎఫ్టి అనేది నాన్ ఫంజబుల్ అన్నమాట. ఫంజబుల్ అంటే రీప్లేస్ చేయగలిగే వాటిని ఫంజబుల్ అసెట్ అంటారు. ఇది నాన్ ఫంజబుల్ అసెట్. ఎన్ఎఫ్టిని డిజిటల్ అసెట్ గా చెప్తారు. అసెట్ అంటే ఏంటి? ఆస్తి. అంటే స్థిరంగా ఉండేదాన్ని అసెట్ అంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కానీ ఫారెక్స్ లో కానీ లేదా క్రిప్టోలో కానీ స్థిరత్వం అనేది ఉండదు. అంటే మీకు ఎక్కువ ఫ్లక్చువేషన్స్, భారీ వాలటాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన రీసెంట్ గా బిట్ కాయిన్ 1 CR దాటింది, మళ్ళీ 70 లక్షలకు వచ్చింది. ఇలా ఏంటంటే భారీ ఫ్లక్చువేషన్స్ అనేది ఉంటాయి, మార్కెట్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎన్ఎఫ్టీస్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే ఈ స్థిరంగా ఉంటాయి అన్నమాట, స్టేబుల్ గా ఉంటాయి. ఒకసారి ఒక ఎన్ఎఫ్టి క్రియేట్ అయిందంటే ఆ క్రియేట్ చేసిన వ్యక్తి కూడా దాన్ని ఇంకా మార్చలేడు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా బ్లాక్ చైన్ మీద రిజిస్టర్ అయి ఉంటుంది అనమాట. అసలు ఎన్ఎఫ్టీస్ ఎలా క్రియేట్ అవుతాయి అంటే, మనం సరదాగా వేసే ఏదైనా పెయింటింగ్స్ కానీ, ఇప్పుడు మీరే ఒక మంచి పెయింటర్, ఒక అద్భుతమైన ఒక ఆర్ట్ వేశారు. ఆ ఆర్ట్ ని మీరు బ్లాక్ చైన్ త్రూ ఎన్ఎఫ్టి మార్కెట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకొని మీరు అమ్మొచ్చు సేల్ కి. అంటే నా ఆర్ట్ ని నేను
ఇక ఒక 1000 రూపీస్ అమ్ముదాం అనుకుంటున్నాను, ఒక 5000 అమ్ముదాం అనుకుంటున్నాను, 10,000 అమ్ముదాం అనుకుంటున్నాను అని మీరు మీకు నచ్చిన ప్రైస్ పెట్టి మీరు మీ ఆర్ట్ని అమ్మొచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ఆర్ట్, మీరు ఏదైనా ఇన్నోవేటివ్ ఏదైనా పిక్చర్ డిజైన్ చేసినా, లేదా మీరు ఏదైనా ఒక మ్యూజిక్ కంపోజ్ చేసినా, గేమింగ్, స్పోర్ట్స్, వీడియోస్, మీరు ఏది చేసినా కానీ వాటిని ఎన్ఎఫ్టీస్ లోకి మార్చవచ్చు. సో మార్చి వాటిని మీరు ఓపెన్ గా ప్రపంచంలో ఓపెన్ మార్కెట్ అన్నమాట. ఎన్ఎఫ్టి మార్కెట్ ఈజ్ ఎ వరల్డ్ ఓపెన్ మార్కెట్. ఈ ఓపెన్ మార్కెట్ లో ఒక ఎక్స్చేంజ్ ని సపోర్ట్ తీసుకొని మీరు ఎక్కడైనా మీ ఎన్ఎఫ్టీస్ ని మీకు నచ్చిన ప్రైస్ కి అమ్ముకోవచ్చు. మీ ఎన్ఎఫ్టీస్ ఎవరికైనా నచ్చి కొనుక్కోవాలనుకుంటే, అంటే మీరు అమ్మాలని మీరు డిసైడ్ అయితే సరిపోదు, దాన్ని కొనేవాడు ఉండాలి. అలా కొనాలి అంటే మీ ఆర్ట్ లో యూనిక్నెస్ ఉండాలి, అంటే డిఫరెంట్ గా ఎదుటి వాడికి నచ్చాలి. ఇప్పుడు పాత రోజుల్లో చూడండి, ఓల్డ్ డేస్ లో ఆర్టిస్టులు డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ వేసి గ్యాలరీస్ లో పెట్టేవాళ్ళు సేల్ కి. సో ఎవరికైనా నచ్చి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చిన పెయింటింగ్ ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకునేవారు. అలాగే పురాతన వస్తువులు వేలం పాటేయడం, ఇలాంటి కొన్ని కొన్ని మనం గతంలో చూస్తున్నాం. సో సేమ్ అదే మార్కెట్ ఇప్పుడు బ్లాక్ చైన్ త్రూ వరల్డ్ వైడ్ గా రన్ అవుతుంది అనమాట. సింపుల్ థియరీ ఇంకా, సో వేరే ఏం లేదు. అలా ఇక్కడ మనం కూడా ఎన్ఎఫ్టి మార్కెట్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అయితే ఇది ఎంత పెద్ద మార్కెట్ అంటే, ఇది వరల్డ్ వైడ్ గా బ్లాక్ చైన్ బేస్ చేసుకొని రన్ అవుతుండడం వల్ల సెక్యూరిటీ అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి ప్రపంచంలో అందరూ కూడా దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్న వాళ్ళు ఇప్పుడు బాగా పెరుగుతున్నారు. 2017లో ఈ మార్కెట్ స్టార్ట్ అయింది, అంటే ఈ ట్రెండ్ అనేది 2017లో స్టార్ట్ అయింది. అలా 2018, 19, 20, 21 వరకు కూడా దీని గురించి ఎవరికి పెద్దగా నాలెడ్జ్ లేదు. బట్ తర్వాత 2021 నుంచి ఇది కంప్లీట్ గా బూమ్ అందుకొని వరల్డ్ లో చాలా హై లెవెల్ కి వెళ్ళడం జరిగింది. ఎంత హై లెవెల్ కి వెళ్ళింది అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది నమ్మే విధంగా ఉండదు, కానీ గూగుల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ గా చెక్ చేసుకోవచ్చు. క్రిప్టో అనగానే వరల్డ్ లో టాప్ క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఎంతమందికి తెలుసు వరల్డ్ లో టాప్ ఎన్ఎఫ్టి ప్రైస్? ఒకసారి గూగుల్ చేయండి, యూ కెన్ సీ హియర్ ఆల్సో. ద మర్జ్ అనేటటువంటి ఒక టోకెన్, దీని హైయెస్ట్ ప్రైజ్ $91.8 మిలియన్, అంటే 100 కోట్ల రూపాయలు వాల్యూ దీని వాల్యూ. ఇక్కడ ఏముందంటే ఏం లేదు, చిన్న ఒక చందమామ బొమ్మ, సింపుల్ గా చెప్పాలంటే. అంటే దీనికి ఎందుకు అంత వాల్యూ అంటే ఈ మార్కెట్ కున్న క్రేజ్ అలాంటిది అనమాట. సో ఇంకొక వ్యక్తి 5000 డేస్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పేసి తన లైఫ్ లో తీసిన ఫొటోస్ అన్ని కలిపి ఒక 5000 ఫొటోస్ ఒకే ఫ్రేమ్ లో ఫిక్స్ చేసి ఎన్ఎఫ్టి కింద రిజిస్టర్ చేస్తే $69.3 మిలియన్ పోయింది. అంటే ఒకేసారి పోలేదండి, ఇది ఒకరి చేతుల నుంచి ఒకరికి, ఒకరి చేతుల నుంచి ఒకరికి మారి 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 ఫైనల్ గా ఈ రోజు $91.8 మిలియన్ దగ్గర ఒక వ్యక్తి దీన్ని కొనుక్కొని పెట్టుకున్నాడు. రేపు పొద్దున అతను అమ్మాలి అనుకుంటే అమ్ముతాడు, లేదంటే ఆ ఆర్ట్ ని అతని దగ్గరే ఉంటుంది. దిస్ ఇస్, అంటే ఇది అతని అసెట్ అన్నమాట, అతని ఆస్తి. ఇది అమ్మాలనుకుంటే అమ్ముతాడు, లేదంటే అతని దగ్గర ఉంటుంది. సో ఈ డిజిటల్ అసెట్ కి ఫిజికల్ అసెట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు మీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ని మీరు సేల్ చేశారు, అంటే మీరు ఒక 10 లక్షలకు ల్యాండ్ కొన్నారు, 15 లక్షలకి దాన్ని మీరు సేల్ చేస్తారు. అక్కడితో మీ ట్రాన్సాక్షన్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ ల్యాండ్ మీద ఎలాంటి హక్కు మీకు ఉండదు. కానీ ఎన్ఎఫ్టి మార్కెట్ లో, ఈ డిజిటల్ అసెట్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, మీరు ఒక ఎన్ఎఫ్టిని డిజైన్ చేశారు, రిజిస్టర్ చేశారు, సేల్ కి పెట్టారు, 1000 రూపీస్ అమ్మేశారు. కొనుక్కున్న వ్యక్తి తన వరల్డ్ మార్కెట్ లో తను 2000కో 3000కో దాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని మార్కెట్ చేసుకొని అమ్ముకోవచ్చు. అమ్ముకున్నప్పుడు అంటే మీరు అమ్మేసిన తర్వాత మీకు అతనికి కనెక్షన్ జనరల్ గా కట్ అయిపోవాలి. కానీ ఇక్కడున్న బ్యూటీ ఏంటంటే కట్ అవ్వదండి, అది అలా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అతను రేపు ఎవరికైనా 5000 కి దాన్ని సేల్ చేస్తే దాని మీద మీకు కొంత మార్జిన్ అనేది ఉంటుంది, రాయల్టీ అనేది ఉంటుంది అన్నమాట, గ్యాస్ ఫీస్. ఇలా మీరు ఒక్కసారి అమ్మేసిన మీ ఎన్ఎఫ్టి ప్రపంచంలో ఎంత మంది చేతులు మారితే అన్ని సార్లు మీకు రాయల్టీ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మార్కెట్. అందుకని ఈ మార్కెట్ లో సెలబ్రిటీస్ సైతం ఎంటర్ అయిపోతున్నారు అనమాట. సో చూద్దాం అది కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు క్రిప్టో పంక్ అని చెప్పేసి, అసలు దీంట్లో ఎలాంటి మీనింగ్ లేదు ఈ బొమ్మలు, కానీ ఈ రోజు దీని కాస్ట్ 7.5 మిలియన్స్, అంటే 7 కోట్ల రూపాయల పైనే దీని వాల్యూ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బొమ్మలన్నీ కూడా ఎన్ఎఫ్టీస్ అండి, డిఫరెంట్ యూనిక్ ఎన్ఎఫ్టీస్ అన్నమాట. సో ఏముంది సార్ ఇందులో అంటే,
దట్ ఈస్ ద థింగ్ అంతే. సో క్రియేటివిటీ అన్నమాట. మరి ఇలాంటి ఒక మార్కెట్లోకి చాలా కాంపిటేటివ్గా, అంటే కాంపిటీషన్ అనేది ఏమో అని చెప్పను కానీ చాలా మంది వాళ్ళ వాళ్ళ ఫేమ్ ని, వాళ్ళ యొక్క ఆ, ఏదైతే క్రేజ్ ఉంటుందో ఆ క్రేజ్ ని ఉపయోగించుకొని క్యాష్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రజనీకాంత్ అండ్ సన్నీ లియోన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, వీళ్ళంతా కూడా, ఇంకా మన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ ఆర్జీవి, వీళ్ళందరూ కూడా ఈ మార్కెట్ లో ఎంటర్ అయ్యి వాళ్ళ ఓన్ కలెక్షన్స్ ని వాళ్ళు మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆ, ఇక్కడ మీరు చూడొచ్చు, అమితాబ్ బచ్చన్ అయితే తన ఫస్ట్ మూవీ షోలే పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఎఫ్టీ గా క్రియేట్ చేసి అమ్మితే 7 కోట్ల రూపాయలకి మార్కెట్ లో అమ్ముడైపోయింది. ఇప్పుడు కొనుక్కున్న వాడి దగ్గర ఈ పోస్టర్ ఉంది. ఇప్పుడు అతను తను అమ్మాలి అనుకుంటే రేపు పొద్దున 10 కోట్లకి నేను అమ్ముతానని అతను సేల్కి పెడితే, సో అమితాబ్ బచ్చన్ అంటే పిచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు కొనుక్కుంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కొనడం అమ్మడం అనే పద్ధతి ద్వారా ఈ ఎన్ఎఫ్టీస్ అనేవి మార్కెట్ లోకి వెళ్తూ ఉంటాయి. వాటి క్రేజ్ ని బట్టి ఎవరైతే క్రియేట్ చేశారో క్రియేటర్స్ కి ప్రతి ట్రాన్సాక్షన్ మీద రాయల్టీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అందుకని వీళ్ళకి దీని మీద నిరంతర ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇంకా సన్నీ లియోన్ అయితే తన ఓన్ పెయింటింగ్ కలెక్షన్, అంటే తనే స్వయంగా వేసినటువంటి కొన్ని పెయింటింగ్స్ ని ఎన్ఎఫ్టీస్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ గా ఎన్ఎఫ్టీ మార్కెట్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీరు డెప్త్ గా ఎన్ఎఫ్టీ మార్కెట్ గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకేంటి ఇక్కడ ఆపర్చునిటీ అంటే, ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనకి ఉన్న అవకాశం ఏంటి? సో జనరల్ గా ఈ ఎన్ఎఫ్టీస్ అనేది క్రియేట్ చేసి మార్కెట్ చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్. అంటే ఇప్పుడు ఒక రైతు తనే స్వయంగా ఎలా అయితే పొలము దున్ని విత్తనాలు వేసి నాట్లు వేసి ఇవన్నీ చేసి పంట పండిస్తాడో ఇదొక పద్ధతి. సో రెండో పద్ధతి ఏంటి? ఆ ఆ వడ్లని కొనుక్కొని బియ్యంగా మార్చి మార్కెట్ చేసుకోవడం రెండో పద్ధతి, మార్కెటింగ్. సో అలాగే ఇక్కడ మీరు ఎన్ఎఫ్టీస్ ని మీరు క్రియేట్ చేసి దాన్ని మార్కెట్ క్రియేట్ చేసుకొని మీరు ఒక ట్రెండ్ సెట్ చేయడం, అంటే మీరు ఎన్ఎఫ్టీస్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి మీరు అక్కడ డబ్బులు అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ లో క్రేజీగా ఉన్నటువంటి ఎన్ఎఫ్టీస్ ని మీరు కొని అమ్మడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. అంటే ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ ఒకడు ఉంటాడు, మార్కెటింగ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. సో మనకి ఇక్కడ రెండో ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. అంటే ఎన్ఎఫ్టీ మార్కెట్ లో మనం కూడా ఎన్ఎఫ్టీస్ క్రియేట్ చేసే డబ్బులు సంపాదించాలని రూల్ ఏం లేదు. క్రేజీ ఎన్ఎఫ్టీస్ ని కొని అమ్మడం ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. సో అలాంటి ఒక అవకాశం ఇక్కడ మనకి ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ ఇది చూడండి, ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ అల్గారిథం ట్రేడింగ్. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనే ఈ ప్లాట్ఫామ్ మనకి అల్గారిథం ట్రేడింగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఇదంతా కూడా కాంప్రహెన్సివ్ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ అల్గారిథం ట్రేడింగ్. అల్గారిథం ట్రేడింగ్ అనే ఒక ట్రేడింగ్ విధానం మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ మనం కూడా ప్రతిరోజు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. అయితే ఇది కంప్లీట్ గా ఓపెన్ ఎకాలజీ కాబట్టి ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ బేస్డ్ రన్ అవుతుంది కాబట్టి ప్రతి ఎన్ఎఫ్టీని మనం లైవ్ లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్, సో ఈ అల్గారిథం ట్రేడింగ్ ఏదైతే ఉందో ఇది కూడా నార్మల్ అల్గారిథం ట్రేడ్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం ట్రేడింగ్. అంటే ఏఐ త్రూ ఈ ట్రేడింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇంకో పాయింట్ ఏంటంటే మనకు తెలుసు ఈరోజు ఇంటర్నెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి Web 1, Web 2.0, మనం Web 3.0లోకి ఎంటర్ అయ్యాం. ఈ Web 3.0లోనే మనకి బ్లాక్ చైన్, అలాగే వర్చువల్ వరల్డ్, ఈవెన్ మెటావర్స్, ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ అన్ని మనం Web 3 వర్షన్ లో చూస్తున్నాం. ఈవెన్ బ్లాక్ చైన్. సో ఈ రోజు మనం ఈ Web 3 వర్షన్ లోనే ఈ యొక్క ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఎక్స్చేంజ్ కూడా డెవలప్ చేశారు. ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇది Web 3 వర్షన్ లో డెవలప్ చేశారనమాట. మరి ఈ కంపెనీ ప్రొఫైల్ ఏంటి? ఓకే, ప్లాట్ఫామ్ బాగుంది, ఇక్కడ ఏదో ట్రేడింగ్ అవకాశం ఉంది అంటున్నారు. సో ఇంతవరకు ఓకే. ఆ ట్రేడింగ్ ఎలా చేయాలి మనకి ఇన్కమ్ పాఠంలో చూద్దాము. అయితే కంపెనీ ఇంట్రడక్షన్, ఒకసారి కంపెనీ ప్రొఫైల్ కూడా ఇక్కడ మనం చూద్దాం. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది ఒక బ్లాక్ చైన్ డిజిటల్ కంపెనీగా 2021లో స్టార్ట్ అయింది. 2021లో ఒక బ్లాక్ చైన్ డిజిటల్ కంపెనీగా స్టార్ట్ అయింది. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కాలిఫోర్నియా, USA.
సో యుఎస్ గవర్నమెంట్ నుంచి ఎన్ఎఫ్టి మార్కెట్ ట్రేడింగ్ లైసెన్స్ కూడా వీళ్ళకి ఉందన్నమాట. సో 2022 ఆగస్ట్ మంత్ లో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ ఎన్ఎఫ్టి యూజర్స్ తో 20 months పాటు గ్రౌండ్ వర్క్ చేసి దీనికి ఒక వరల్డ్ క్లాస్ వెబ్ డిజైన్ చేసి గ్లోబల్ లాంచ్ చేశారు. ఎప్పుడు 2022 ఆగస్ట్లో. సో స్టిల్ నౌ 75+ కంట్రీస్ లో యూజర్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే ఎన్ఎఫ్టి క్రియేటర్స్ కానీ ఎన్ఎఫ్టి ట్రేడ్ చేసే వాళ్ళు కానీ సో 75 దేశాల్లో కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా వీళ్ళకి ఎంఎస్బి లైసెన్స్ కూడా ఉంది, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. అండ్ రీసెంట్ గా కెనడా ఎంఎస్బి లైసెన్స్ కూడా వీళ్ళకి రావడం జరిగింది. ఇలా ఆల్మోస్ట్ చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అవి మీరు వీళ్ళ యొక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ లో మీరు తెలుసుకోవచ్చు. ట్రెజర్ ఎన్ఎఫ్టీకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, అఫీషియల్ అన్ని సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఈ ప్రాజెక్టు 2022 నుంచి ఉందా లేదా ఇవన్నీ మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ వీళ్ళు ఓకే ఎక్స్చేంజ్ తో పార్ట్నర్షిప్ కొలాబరేటివ్ ఉన్నారు. ఓకే ఎక్స్చేంజ్ అనేది క్రిప్టో ఎక్స్చేంజెస్ లో టాప్ 10 లో వన్ ఆఫ్ ద ఎక్స్చేంజ్. సో దాంతో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఈ ప్రెసెంట్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అంతా కూడా పాలిగన్ బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. పాలిగన్ బ్లాక్ చైన్ ఎన్ఎఫ్టీస్ ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఎన్ఎఫ్టీస్ అన్ని ఎథీరియం బ్లాక్ చైన్ మీద నడుస్తున్నాయి. ఎథీరియం ఈజ్ ఎ హై లెవెల్ గ్యాస్ ఫీజ్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ బ్లాక్ చైన్స్ కూడా ఈవెన్ బిఎన్బి బ్లాక్ చైన్, పాలిగన్ బ్లాక్ చైన్, అదర్ బ్లాక్ చైన్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ ని మార్కెట్ లో లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక క్రేజ్ ఉంది. ఈ మార్కెట్ లోకి ఎక్కువగా ఎవరు ఎంటర్ అవుతున్నారంటే క్రేజీ పీపుల్ అండ్ క్రేజీ కంపెనీస్ ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు బ్లాక్ చైన్స్ అంటే బిఎన్బి బ్లాక్ చైన్ కి ఒక క్రేజ్ ఉంది, పాలిగన్ బ్లాక్ చైన్ కి ఒక క్రేజ్ ఉంది. ఇట్లా వీళ్ళకి ఒక క్రేజ్ ఉంది కాబట్టి వీళ్ళ క్రేజ్ ని మార్కెట్ లో ఉపయోగించుకొని వాళ్ళ ఎన్ఎఫ్టీస్ ని లాంచ్ చేస్తున్నారు. సో సెలబ్రిటీస్ కి ఒక క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎన్ఎఫ్టీస్ ని లాంచ్ చేస్తున్నారు. బట్ మనకి ఎలాంటి క్రేజ్ లేదు కాబట్టి మనం ఎన్ఎఫ్టీ క్రియేట్ చేసి వాటిని లిస్ట్ చేసి మార్కెట్ చేసే అది అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో మనకి అది టఫ్ ప్రాసెస్. బట్ మనకి ఏది ఈజీ అంటే ఈ ఎన్ఎఫ్టీస్ ని కొని అమ్మడం అనేది ఈజీ. ఒక క్రేజీ బ్రాండ్ ఏదైనా కంపెనీ కానీ లేదా ఒక బ్రాండింగ్ బ్లాక్ చైన్ కి సంబంధించిన ఎన్ఎఫ్టీస్ కానీ లేదా ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఎన్ఎఫ్టీస్ కానీ కొని అమ్మడం ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఇదంతా కూడా బ్లాక్ చైన్ అంతా కూడా పాలిగన్ ఎన్ఎఫ్టీస్ ని వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా వీళ్ళు 20+ గేమింగ్ అండ్ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్స్ తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సో హౌ టు ఎర్న్ ఇన్కమ్ ఆన్ ద ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ గురించి తెలుసుకున్నాం. అండ్ సెకండ్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్రొఫైల్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని కంట్రీస్ లో ఉంది, ఎన్ని ఇయర్స్ గా రన్ అవుతుంది అనేది మనం చూసుకున్నాం. సో ఇదంతా కూడా మీరు గూగుల్లో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్టీ మార్కెట్ అంటే ఏంటి, ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్రొఫైల్, వీళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దెన్ ఇక్కడ మూడో పార్ట్ ఏంటంటే ఇన్కమ్ పార్ట్. సో హౌ టు ఎర్న్ ఇన్కమ్ ఆన్ ద ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీకు 3 points లో మనం ఇన్కమ్ ఎర్నింగ్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ పార్టిసిపేట్ ఇన్ పూల్ ట్రేడింగ్. ఇప్పుడు ట్రెజర్ ఎన్ఎఫ్టీ వాళ్ళు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం పూల్ ట్రేడింగ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారో ఈ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చితే దీన్ని రెఫర్ చేయడం ద్వారా, అంటే మీకు మీ ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్, సో మీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ కి మీరు రెఫర్ చేయడం ద్వారా మీరు అడిషనల్ బెనిఫిట్స్ అనేది ఇన్కమ్ బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. మూడో పాయింట్ ఏంటంటే ఈ ఎన్ఎఫ్టీస్ ట్రేడింగ్ ఒక్కటే కాకుండా ఎన్ఎఫ్టీస్ కి స్టేకింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎన్ఎఫ్టీస్ కి ఆప్షన్స్ అంటే వేలం పాట ద్వారా ఎన్ఎఫ్టీస్ ని మనం కొనడం అమ్మడం లాంటి అదొక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇలా మీకు అదర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేసి మనీ ఎర్న్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంది. అయితే ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ అనేది మెయిన్ పాయింట్ కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఈ ప్రోగ్రామ్ లో ఈ ట్రేడింగ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. రిస్క్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. రిస్క్ లేకుండా ఏమి ఉండదు. మరి ఆ రిస్క్ ఏంటనేది మనం చూద్దాం. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ లో కానీ, ఫారెక్స్ లో కానీ లేదా క్రిప్టోలో కానీ మనం ట్రేడ్ చేయాలి అంటే వి హ్యావ్ అంటే మనకి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి.
ఆ మార్కెట్ మీద ఎంతో కొంత మనకి అవేర్నెస్, సో మార్కెట్ రిస్క్ అండ్ మార్కెట్ న్యూస్ అనాలిసిస్, ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి నేర్చుకొని ఉంటేనే ఆ మార్కెట్ లో మనం సర్వేలు అవ్వగలుగుతాం. లేదంటే మనం ఎంత డబ్బు పెట్టినా అది ఆవిరిలాగా అయిపోతూ ఉంటుంది అనమాట ట్రేడింగ్ లో. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎవరైనా అంటే ఒక స్టూడెంట్ అవ్వచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ అవ్వచ్చు, ఎవరైనా చాలా ఈజీగా ఈ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీ అంటే మీరు ఒక ఫోన్ మొబైల్లో కాల్ లిఫ్ట్ చేయాలంటే పచ్చ బటన్, కాల్ కట్ చేయాలంటే రెడ్ బటన్ అనే ఒక సింపుల్ ప్రాసెస్ లాంటిదే ఈ ఎన్ఎఫ్టి ట్రేడింగ్ కూడా. సో ఎందుకంటే ఇక్కడ అల్గారిథం ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి. అల్గారిథం ట్రేడింగ్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రేడింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మీకు బై తీసుకుంటుంది. మీరు సెల్ ఇవ్వగానే సెల్ కూడా అదే తీసేసుకుంటుంది అనమాట. అది ఎలా ఉంటుందని చెప్తాను. సో ఇక్కడ మీకు లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 6 వరకు. 2 నుంచి 6 వరకు మీరు టీమ్ వర్క్ ద్వారా వెళ్తారు. బట్ ఎవరైతే ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళంతా కూడా లెవెల్ 1 లో ఉంటారు. ఓకే అండి. మీకు ట్రేడింగ్ అనేది మినిమం $50 నుండి ట్రేడింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఎంటర్ అవ్వాలి అంటే మీరు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక $100 తో మీరు మినిమం ఎంటర్ అవ్వచ్చు. సో ఎంటర్ అయిన తర్వాత మీకు ప్రతిరోజు ట్రేడింగ్ ఉంటుంది. ఆ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా 1.8% ప్రాఫిట్ అనేది ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుంది ఈ ట్రేడింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక చిన్న థియరీలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనుకుంటే ఇక్కడ మనం ఎవరిని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదో లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఖచ్చితంగా జాయిన్ చేయాలి, జాయిన్ చేస్తేనే డబ్బులు వస్తాయనేటటువంటి కండిషన్స్ లేవు. సో సింప్లీ ఫస్ట్ మీరు ఒక రిఫరల్ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ మీ ఆధార్ కానీ, పాన్ కానీ, పర్సనల్ బయోడేటా కానీ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్యూర్ వెబ్3 వ్యాలెట్ కాబట్టి డీసెంట్రలైజ్డ్ గా ఉంటుంది. మీ జస్ట్ మెయిల్ త్రూ మీరు ఐడి రిజిస్టర్ అవ్వచ్చు. యూజర్ నేమ్ మీరే సెట్ చేసుకుంటారు, పాస్వర్డ్ మీరే సెట్ చేసుకుంటారు. సో అలా మీరు రిజిస్టర్ అయిన తర్వాత ప్లే స్టోర్లో, మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక ప్లే స్టోర్లో మీకు యాప్ ఉంటుంది. యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్తో. అదే ఒకవేళ మీరు ఐఫోన్ అనుకోండి, ఐఫోన్ అయితే ట్రస్ట్ వ్యాలెట్ కానీ బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి కానీ మీరు ఇది ఆపరేట్ చేయొచ్చు. మన ట్రెజర్ ఎన్ఎఫ్టీని ట్రస్ట్ వ్యాలెట్ లో ఆపరేట్ చేయొచ్చు అండ్ బైనాన్స్ లో కూడా ఆపరేట్ చేయొచ్చు ఎవరు ఐఫోన్ యూజర్స్ అయితే. బట్ ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే డైరెక్ట్ గా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట ప్లే స్టోర్ నుంచి. మీరు ప్లే స్టోర్ లో యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు అబౌట్ ఇన్ఫర్మేషన్ లో మీరు యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. ఇది ఎప్పుడు రిజిస్టర్ అయింది, 2022 డిసెంబర్ 19న యాప్ లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ 4.7 4.8 స్టార్ రేటింగ్ ఉంది. ఆల్మోస్ట్ 47K రివ్యూస్ ఉన్నాయి. రివ్యూస్ చదవండి మీకు ఓపుకుంటే. అంటే ఇవన్నీ కూడా మీరు దీని తర్వాత క్రాస్ చెక్ చేసుకోవడానికి పూర్తిగా నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను అనమాట. సో దాన్ని మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు చక్కగా డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది. సో డిపాజిట్ లోంచి మీరు ఆప్షన్ నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు అంతా కూడా USDT ఫార్మాట్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి USD అంటే అమెరికన్ డాలరు, USDT అంటే డిజిటల్ డాలర్, టీథర్ అన్నమాట. సో ఈ డిజిటల్ డాలర్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉండదు, ఈక్వల్ కరెన్సీ అన్నమాట. కాబట్టి USDTని మీరు ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక $100 మీరు డిపాజిట్ చేశారనుకోండి, మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీరు $100 డిపాజిట్ చేసి ట్రేడ్ చేశారనుకోండి, ట్రేడ్ చేయడం అంటే ఏంటి, సింపుల్ గా మీకు కన్ఫర్మ్ అని ఒక ట్రేడ్ ఆప్షన్ ఉంటుంది. రిజర్వ్లోకి వెళ్తే ఈ కన్ఫర్మ్ మీద మీరు క్లిక్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ ట్రేడ్ అనేది తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది అంటే అల్గారిథం ట్రేడింగ్ అనేది ఇక్కడ పూల్ వర్కింగ్ అన్నమాట. ఈ పూల్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్టీస్ లోంచి ఒక ఎన్ఎఫ్టీ అనేది మీకు బై చేస్తుంది. మీ దగ్గర ఉన్న $100 నుండి $90తోనో, $85తోనో, $80తోనో మీ అమౌంట్ కి దగ్గరగా ఉన్నటువంటి ఎన్ఎఫ్టీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై చేస్తుంది పూల్ నుండి. సో దీని తర్వాత మీకు ఇమీడియట్ గా సెల్ ఆప్షన్ ఉంటుంది. మీరు సెల్ చేయగానే అదే పూల్లోకి సెల్ అయిపోతుంది. సో ఇక్కడ పూల్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి, అల్గారిథం పూల్ అనేది నడుస్తుంది కాబట్టి
మీకు ట్రేడ్ అనేది విత్ ఇన్ 10 to 20 seconds లో కంప్లీట్ అయిపోతుంది. రెగ్యులర్ ట్రేడింగ్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే డిఫరెన్స్ అండి. రెగ్యులర్ ట్రేడింగ్ లో మీరు ఏదైనా అమ్మాలి అంటే కొనేవాడు రెడీగా ఉండాలి. కొనేవాడు లేనంతసేపు మీ దగ్గర ఆ వస్తువు అలాగే ఉండిపోతుంది. అది షేర్ అయినా ఇంకోటైనా లేదా ఎన్ఎఫ్టీ అయినా అంతే. కానీ అల్గారిథం ట్రేడ్ లో పూల్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 lakhs ప్లస్ పీపుల్ ఈ పూల్లో ట్రేడ్ చేస్తున్నారు. సో మీరు ఈ పూల్ నుంచి ఎన్ఎఫ్టీ బై చేస్తారు, మళ్ళీ అమ్మేస్తారు, ఇంకొకరు బై చేస్తారు, అమ్మేస్తారు. ఇలా ఈ ఈ అల్గారిథం పూల్ నుండి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకరి నుండి ఒకరికి. కాబట్టి ఇది ఇన్స్టెంట్ గా జరిగిపోతుంది కాబట్టి 10 to 20 seconds లో మీకు ట్రేడ్ క్లోజ్ అయిపోయి, ఫర్ సపోజ్ మీకు $100 లో $90 ట్రేడ్ తీసుకుంది అనుకోండి, ఈ $90 మీద మీకు 1.8% రిలీజ్ అవుతుంది ప్రాఫిట్. సో ఈ విధంగా మీకు మంత్లీ వచ్చేటప్పటికి 30 to 40% వరకు మీరు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. 30 to 40% యావరేజ్ గా. ఎందుకంటే మీకు మంత్ మొత్తంలో ఒక 4-5 ట్రేడ్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అంటే మీ వాల్యూ ఆఫ్ ఎన్ఎఫ్టీ దొరకకపోయినా, లేదంటే మీకు ప్రాపర్ సిగ్నల్స్ లేకపోయినా, మీరు ఏదైనా అవుట్ ఆఫ్ సిగ్నల్స్ నుండి చేసినా మీకు ట్రేడ్ ఫెయిల్ అవ్వచ్చు. అట్లా ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఆ రోజు మీకు ప్రాఫిట్ ఉండదు, బట్ మైనస్ అవ్వడము, మీ వ్యాలెట్ మైనస్ అయిపోవడం అలాంటిది ఇక్కడ అలాంటి రిస్క్ ఉండదు అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ ట్రేడ్ అనేది చేయొచ్చు. 24 hours లో డే మొత్తంలో ఎప్పుడైనా మీరు ఈ ట్రేడ్ జస్ట్ ఒక 10 to 20 seconds ఈ ట్రేడ్ కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది. 1.8% మంత్లీ 30 to 40% యావరేజ్ గా వస్తుంది. అయితే మీకు ఇందులో ఉన్న ఇంకో బ్యూటీ ఏంటంటే కాంపౌండింగ్ సిస్టమ్. ఈ కాంపౌండింగ్ సిస్టమ్ అంటే ఏంటి? చక్రవడ్డీ అన్నమాట. అంటే వడ్డీకి వడ్డీ. ఇప్పుడు మీరు ట్రేడ్ చేశారు, ఈ రోజు ప్రాఫిట్ వచ్చింది, ఈ ప్రాఫిట్ మీ క్యాపిటల్ యాడ్ అయిపోతుంది మీ వ్యాలెట్ లో. రేపు మీరు ట్రేడ్ చేసేటప్పుడు మొత్తం ఫండ్ ట్రేడ్ కి తీసుకుంటుంది. ఇలా ప్రతిరోజు మీ ట్రేడ్ అనేది మల్టిపుల్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీకు మంత్లీ 50% పైనే ఇన్కమ్ అనేది వస్తుందండి ఈజీగా. ఒకవేళ మీరు కంటిన్యూస్ గా అదే ట్రేడ్ ని విత్డ్రా చేయకుండా కంటిన్యూ చేస్తే, కాంపౌండింగ్ చేస్తే ఏమైంది అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్. మీరు $100 తో ఎంటర్ అయ్యారనుకోండి, ఒక 45 days కంటిన్యూస్ గా ట్రేడ్ చేస్తే ఆల్మోస్ట్ మీకు $200 అప్ టు అయిపోతుంది. అంటే డబుల్ అయిపోతుంది అన్నమాట మీ వ్యాలెట్. కంటిన్యూస్ గా విత్డ్రా చేయకుండా ఉంటే 45 days కి కాంపౌండింగ్ సిస్టమ్ ద్వారా డబుల్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ మన టీంలో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేశారు, చాలా మంది సో తీసుకున్నారు కూడా డబుల్. ఒకవేళ మీరు 100 days వరకు మీరు విత్డ్రా చేయకుండా కాంపౌండింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక $500 వరకు మీకు అప్ టు వస్తాయి అన్నమాట. అయితే మన టీంలో అయితే ఇంతవరకు ఎవరు ఈ ప్రయోగం చేయలేదు. 5 నెలల పాటు అంటే ఒక 3 నెలల పాటు కంటిన్యూస్ గా ఉంచి ఎవరు కూడా ఇంత సాహసం చేయలేదు. ఒకవేళ 50 days ట్రేడ్ చేస్తే కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ $1,500 వరకు మీకు అప్ టు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఏంటి అంటే కంపెనీ ఇచ్చేది కాదు, జస్ట్ కాంపౌండింగ్ లో మీరు ఉంటే. లేదంటే ఎప్పటికప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు మీ ప్రాఫిట్ ని ఎనీ టైం. ఎప్పుడైనా మీరు మీ ప్రాఫిట్ ని మినిమం $50 విత్డ్రా ఎగ్జిక్యూషన్ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. మీ క్యాపిటల్ కూడా ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ప్రాఫిట్ ఒక్కటే కాదు, ఈ రోజు మీరు $100 డిపాజిట్ చేశారు, ఒక 10 days ట్రేడ్ చేశారు, 10 days తర్వాత మీకు ఏదో అవసరం వచ్చింది, మీకు వచ్చిన ప్రాఫిట్ ప్లస్ మీ క్యాపిటల్ తో సహా మీరు విత్డ్రా చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఎనీ టైం మీరు ఎంటర్ అవ్వచ్చు, ఎనీ టైం మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఆ అవకాశం అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇక్కడ అంతేగాని క్యాపిటల్ మీకు లాక్ చేసేసి మీకు 100 రోజులకు డబుల్ ఇస్తాము, 200 రోజులు త్రిబుల్ ఇస్తాము, 500 రోజులకి ఎంత ఇస్తాము, ఇట్లా మీకు ఇదేం ఆర్వైస్ సిస్టమ్ కాదు. అలాగే మీ $100 మీద రోజుకు 1 చాలా మంది ఏమనుకుంటున్నారంటే, సార్ డైలీ 1.8% అంటే నెలకు వచ్చేటప్పటికి 45% ఎంత అయిపోతుంది, చాలా ఎక్కువ అయిపోతుంది కదా, కాంపౌండింగ్ చేస్తే 100% క్రాస్ అయిపోద్ది, కంపెనీ ఎలా ఇవ్వగలుగుతుందని చెప్పేసి. కంపెనీ ఇక్కడ ఏం ఎక్కువ ఇవ్వట్లేదండి, సింపుల్ గా కంపెనీ ఇచ్చేది 30% అంతే. కాంపౌండింగ్ లో ఉంటే మీకు పెరుగుతుంది, కాంపౌండింగ్ ఎవరు ధైర్యం చేస్తారు? సో అది జరిగేది కాదనమాట. కాబట్టి కంపెనీ ఇక్కడ ఇచ్చేది 30%. ఎందుకంటే మీది వ్యాలెట్ ఎంత ఉంటే అంత దాని మీద ఇవ్వట్లేదు, ఆ వ్యాలెట్ లో కొంత ఫండ్ తో ట్రేడ్ తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికి వస్తే ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, ఒక మొబైల్ కి ఒకటే అకౌంట్.
ఒక మొబైల్కి ఒకటే అకౌంట్. ఇక్కడ ఐపీస్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక్కసారి మీ మొబైల్లో ఒక అకౌంట్ క్రియేట్ అయిందంటే ఇంకొక అకౌంట్ క్రియేట్ కాదు, క్రియేట్ చేయకూడదు. ఓకే, మల్టిపుల్ అకౌంట్స్ నాట్ యాక్సెప్టబుల్. మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఒకే ఫ్యామిలీలో 4-5 అకౌంట్లు నేను వేస్తాను అంటే కంపెనీ ఐపీస్ ఎప్పుడైనా ట్రేస్ అయ్యాయి అంటే కనుక ఐడీస్ బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే $100 నుండి $1000 వరకు మాత్రమే ఛాన్స్, అంతకు మించి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి లేదు. సో చాలా మంది ఏంటంటే నెలకి 50%, 45 రోజులు డబుల్ అవుతుందంటే నేను ఒక 5 లక్షలు పెడతా, 10 లక్షలు పెడతా, 25 లక్షలు పెడతా, ₹1,00,00,000 పెడతాను అనే వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఇన్వెస్టర్స్ కి ఇక్కడ ప్లేస్ లేదండి. ఎందుకంటే ఇక్కడ ఎంత పెడితే అంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి యాక్సెస్ లేదు. ఒక $100 నుండి $1000 వరకు మీరు ట్రేడింగ్ లో పెట్టుకొని ఆ ట్రేడ్ చేస్తూ ప్రతిరోజు వచ్చే ప్రాఫిట్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి మంత్లీ హార్డ్లీ మీకు 5,000 నుండి 50,000 వరకు ఛాన్స్ ఉంటుంది ట్రేడింగ్ లో. అంతకు మించి ఇక్కడ లక్షలు పెట్టి లక్షలు సంపాదించడానికి అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని మీరు ఎంత పెట్టండి, మీరు ₹1,00,000 పెట్టండి, 2 లక్షలు పెట్టండి, 3 లక్షలు పెట్టండి, 5 లక్షలు పెట్టండి, ఇలా పెట్టుకోండి, ఇన్ని ఐడీలు వేసుకోండి, ఇట్లా మీరు స్ట్రక్చర్ కొట్టండి, ఈ విధంగా కొట్టండి, ఇలాంటి స్ట్రక్చర్లు కానీ ఎవరైనా మీకు సజెస్ట్ చేసినా, మిమ్మల్ని మోటివేట్ చేసినా దయచేసి చెప్తున్నాను, వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే కంపెనీ ఎక్కడ కూడా వాటికి ఎంకరేజ్ చేయట్లేదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఓ 2 లక్షలు పెట్టుకొని లెవెల్ 2 అయిపోదాం, లెవెల్ 3 అయిపోదాం అని చెప్పి స్ట్రక్చర్లు కొడితే కంపెనీకి అది తెలిసిన రోజు, మీది అన్ని ఒకటే ఐడీలు, మీ ఫ్యామిలీ ఐడీలు అని తెలిసిన రోజు కంపెనీ నిర్దాక్షిణ్యంగా మీ ఐడీలని బ్లాక్ చేస్తుంది. దానికి ఎవ్వరు బాధ్యత కాదు. ఎందుకంటే కంపెనీ పాలసీ చాలా క్లియర్ గా చెప్తుంది, ఒక ఫ్యామిలీకి ఒకటే అకౌంట్, మల్టిపుల్ అకౌంట్స్ వేయకూడదు. అదేవిధంగా అంటే ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు, ఇప్పుడు మీ ఇంట్లో 5 మొబైల్స్ ఉన్నాయి, ఏముంది 5 మొబైల్స్ విడివిడిగా నేను అకౌంట్లు వేసేద్దాం అని అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు మీరు బయటికి వెళ్ళినా లేదంటే ఏదైనా పొరపాటున మీరు ఇంట్లో వైఫై ఉంటుంది, ఆ వైఫైకి 5 మొబైల్ కనెక్ట్ చేసి మీరు ట్రేడ్ చేసినప్పుడు ఏమైందంటే మొత్తం కొలాప్స్ అవుతుంది. లేదా ఒకే మొబైల్లో మీరు బయట ఉన్నప్పుడు ఈ మొబైల్ ట్రేడ్ చేయడానికి వీలు కానప్పుడు ఆ అకౌంట్ నెంబర్ ఇందులో ఓపెన్ చేయడం, ఇందులో ఇలా చేసినా మీకు ప్రాబ్లం అవుతుంది. సో మీ మొబైల్లో మీ అకౌంట్ మాత్రమే ఉండాలి, మీ అకౌంట్ మాత్రమే లాగిన్ చేయాలి, వేరే ఎవరి అకౌంట్ కూడా మీరు లాగిన్ చేయకూడదు. అర్థమైందా అండి? చాలా మంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ దగ్గర వాళ్ళకి అసలు ఏం చెప్పరు, మీకు ఎందుకని మీరు డబ్బులు ఇవ్వండి, నెలకు మీకు ఎంత ఇస్తామని చెప్పేసి తీసుకుంటారు. అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. వీలైతే వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి, నేర్పించండి ట్రేడ్ చేయడం అనేది. అంతేగాని వాళ్ళ ఐడి కూడా మీరు తీసుకొని మీ మొబైల్లో ఐడీలు వేసి వాళ్ళకి ట్రేడ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏదో సామెత ఉంది, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు మీ ఐడి కూడా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి తెలుసో తెలియకో చాలా మంది మార్కెట్లో ఈ విషయాలు బయటికి చెప్పట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరిదైనా ఐడి బ్లాక్ అయితే అది మళ్ళీ కంపెనీకి నెగిటివ్ ప్రచారం చేస్తారు, ఆ కంపెనీ మా ఐడి బ్లాక్ చేసింది, కంపెనీ డబ్బులు ఇవ్వట్లేదని. కంపెనీ పాలసీకి విరుద్ధంగా ఎవరు చేసినా కంపెనీ ఐడి బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఏది చేయాలో అనే దానికంటే ఏది చేయకూడదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని నేను 1-10 సార్లు ఈ విషయాలు నేను చెప్తున్నాను. సో మల్టిపుల్ ఐడీస్ వేయకూడదు, ఇన్వెస్ట్మెంట్స్ లక్షలు ఇక్కడ పెట్టకూడదు. సింపుల్ గా $100తో లేదా $200తో $300తో మీకు $1000 వరకు ఛాన్స్ ఉంది. మీ ఓపిక, అది కూడా మీ సెల్ఫ్ రిస్క్. మీ అవసరానికి మించి మీరు పెట్టేసి ఇబ్బంది పడకండి. మీరు 10,000 పెట్టగలిగితే 10,000తో రండి. ఒక 10 to 15 డేస్ అబ్జర్వ్ చేయండి. ఈ 10 to 15 డేస్ లో మీకు ఈ ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే, బాగుంది అనిపిస్తే కంటిన్యూ అవ్వండి. 45 డేస్ కి డబుల్ అవుతుంది. మీరు పెట్టిన డబ్బులు తీసేసుకోండి ఫస్ట్, దెన్ ప్రాఫిట్ తో ముందుకెళ్ళండి. అవసరమైతే కాంపౌండింగ్ లో వదిలేయండి ఒక 1 year. సో అది ఎంత అద్భుతం క్రియేట్ చేస్తో మీరు చూడొచ్చు. దెబ్బకి మీకు ఉన్న చిన్న చిన్న అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి 1 year లో. అంతేగాని లక్షలు పెట్టేసి లక్షలు సంపాదించేద్దామనే ఆలోచన ఇక్కడ దయచేసి ఎవరు ఆ థాట్ మైండ్లోకి రానివ్వకండి. ఒకవేళ మీకు ఈ 10-15 డేస్లో మీకు ఇక్కడ ఈ ప్రాసెస్ అర్థం కాకపోయినా, మీకు ఏదైనా అనుమానం ఉన్నా, హ్యాపీగా ఆ వచ్చిన ప్రాఫిట్ మీ అసలు తీసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే మీరు అడగొచ్చు, సార్ ఈ 10 రోజుల్లో పోతే ఒకవేళ అంటే, అంత భయం ఉంటే అసలు ఈ ప్రాజెక్ట్లోకే రాకండి. బట్ ఎంతో కొంత సెల్ఫ్ రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బిజినెస్ అంటేనే మనం కొంత రిస్క్ తీసుకోవాలి. సో అలా తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ మంచిగా ఇన్కమ్స్ ఎర్న్ చేస్తున్నారు. సో ఏదో చెప్తారు రిస్క్ లేకపోతే రిస్క్ లేదు అని చెప్పేసి, అలాగే మనం మన సొంత నిర్ణయంతో ఈ బిజినెస్ లోకి వచ్చి నచ్చితే ట్రావెల్ చేయొచ్చు, లేదా ఎగ్జిట్ అవ్వచ్చు.
ఎవరో మోటివేట్ చేశారని, ఎవరో ఇంత పెట్టండి అంత పెట్టండి అన్నారని చెప్పేసి పెట్టాల్సిన అవసరం లేదు, అప్పులు చేసి పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఇది నా సజెషన్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్. అంటే ఈ ప్రోగ్రామ్ లో, ఈ ట్రేడింగ్ లో మీరు ఎవరిని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని రోజులు ట్రేడ్ చేస్తే అన్ని రోజులు మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు, వద్దని రోజు ఎగ్జిట్ అయిపోవచ్చు. దిస్ ఈస్ ద ప్రాసెస్ సింప్లీ. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనుకుంటే టీమ్ వర్క్ చేయొచ్చు. టీమ్ వర్క్ చేయడం ద్వారా ఏమవుతుంది, మీకు ఇన్కమ్ అనేది మల్టిపుల్ అవుతుంది. సో ఈ టీమ్ వర్క్ లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీకు ఒకటి యాక్టివిటీ బోనస్. ఈ యాక్టివిటీ బోనస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్, ప్రెసెంట్ బోనస్ ఆల్మోస్ట్ ఇది మీకు 10 to 20-25% వరకు ఈ యాక్టివిటీ బోనస్ అనేది ఇస్తారు. కానీ యాక్టివిటీ బోనస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. జస్ట్ వెయిట్. ఓకే, ప్రెసెంట్ ఉన్న ఆఫర్ ఏంటి? ఇప్పుడు మీరు ఎవరినైనా రెఫర్ చేశారనుకోండి, వాళ్ళు మీ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఒక $100 డిపాజిట్ చేస్తే మీకు $16 స్పాట్ కమిషన్ వస్తుంది మీకు రెఫర్ చేస్తే. ఒకవేళ అదే పర్సన్ $150 డిపాజిట్ చేశాడు అనుకోండి, ఇక్కడ ప్యాకేజీలు అనేది అయితే ఏం లేవు, ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు 100 నుండి 1000 వరకు. బట్ $150 డిపాజిట్ చేస్తే మీకు $28 స్పాట్ కమిషన్ వస్తుంది. నెక్స్ట్ అదే పర్సన్ $200 డిపాజిట్ తో ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయితే మీకు $40 వస్తాయి. ఫస్ట్ ఏదైతే డిపాజిట్ చేస్తారో అదే మీ కమిషన్ అండి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు టాప్అప్ చేసినా ఇంకోటి చేసినా మీకు ఏం ఉండదు. $300 డిపాజిట్ చేస్తే మీకు $60 స్పాట్ కమిషన్ వస్తుంది. $500 డిపాజిట్ చేస్తే మీకు $70 స్పాట్ కమిషన్ వస్తుంది. $800 డిపాజిట్ చేస్తే మీకు $100 స్పాట్ కమిషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ తో సంబంధం లేదు. కంపెనీ ఇది అప్పుడప్పుడు ఒక యూనిక్ గా ఇస్తుంటుంది అనమాట. ఇప్పుడున్న ఈ యాక్టివిటీ బోనస్ అనేది మార్చ్ 22 వరకు ఉంది. మళ్ళీ 23 నుంచి మీకు చేంజ్ అవుతుంది, డిఫరెంట్ గా ఉంటుంది. సో పర్సంటేజ్ అయితే 10 to 20-25% వరకు ఇస్తారు, కానీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్న బ్యూటీ అది. ఇది పర్మనెంట్ గా ఇచ్చేటటువంటి ఇన్కమ్ కాదు, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ కాదనమాట. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఇన్కమ్ ఏంటి అంటే లెవెల్ ఇన్కమ్. ఈ లెవెల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది మీకు ఒక రాయల్టీ లాంటిది. ఒక్కసారి మీరు ఒక పర్సన్ ఈ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేస్తే అతని మీద లైఫ్ లాంగ్ మీకు ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు డైరెక్ట్ గా ఎంత మందినైనా స్పాన్సర్ చేయొచ్చు, లిమిట్ లేదు. వీళ్ళంతా మీకు ఫస్ట్ లైన్ మీన్స్ ఏ టీమ్ అన్నమాట, టీమ్ ఏ. సో వీళ్ళ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళంతా మీకు సెకండ్ లైన్, టీమ్ బి. వీళ్ళ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు మీకు థర్డ్ లైన్, టీమ్ సి. ఇలా మీకు 3 లెవెల్స్ మీద ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓన్లీ 3 లెవెల్స్ కౌంట్, అంతకంటే కిందకి మీకు టీం వెళ్ళినా ఎలాంటి యూజ్ ఉండదు, మీకు అది కౌంట్ అవ్వదు, దాని మీద ఇన్కమ్ ఉండదు. ఓన్లీ 3 జనరేషన్స్ వరకు ఇన్కమ్ అన్నమాట. సో ఇలా మీకు దీన్ని రాయల్టీ అంటాము. అయితే ఈ రాయల్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీకు లెవెల్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దాం. సో లెవెల్ 2కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు 8 మెంబర్స్ ని టీమ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ సెల్ఫ్ ఐడి $500 తో టాప్అప్ అయి ఉండాలి. ఒకటి మీరు సెల్ఫ్ గా టాప్అప్ చేసుకోవచ్చు, లేదా మీరు లెవెల్ 1లో ఉన్నప్పుడు ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో దాన్ని మీరు కాంపౌండింగ్ లో 500 అయ్యే వరకు విత్డ్రా చేయకుండా ఉన్నా మీకు ఆటోమేటిక్గా లెవెల్ 2లోకి వెళ్ళిపోతారు. బట్ అది అయ్యే లోపు మీకు 8 మెంబర్స్ టీమ్ ఉండాలి. 8 మెంబర్స్ టీమ్ ఎలా ఉండాలి? డైరెక్ట్ గా 3 మెంబర్స్ ఉండాలి, బి అండ్ సి లెవెల్లో 5 మెంబర్స్ ఉండాలి. ఇట్లా టోటల్ గా 8 మెంబర్స్ కంప్లీట్ చేస్తే మీకు 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్, డైలీ మీకు ట్రేడింగ్ ప్రాఫిట్ 2.1% వస్తుంది. ఇంతకుముందు 1.8 వచ్చింది, ఇప్పుడు 2.1. సెకండ్ బెనిఫిట్,
మీకు $2,000 వరకు మీకు కాంపౌండింగ్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకున్నాం. ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కూడా ఎంతవరకు వస్తుంది, మీ లెవెల్ని బట్టి మీ లిమిట్ మారుతుంది అనమాట. ఇప్పుడు మీరు లెవెల్ 1లోనే ఉన్నారు, $1,000 వరకు మాత్రమే మీ కాంపౌండింగ్. $1,000 క్రాస్ అయిన తర్వాత కాంపౌండింగ్ అవ్వదు. బట్ దాని మీద 1.8% మీకు మీరు వ్యాలెట్ ఉన్నంత కాలం మీకు వస్తూనే ఉంటుంది, కానీ కాంపౌండింగ్ అవ్వదు. బట్ లెవెల్ 2కి కనుక మీరు రీచ్ అయితే మీ కాంపౌండింగ్ లిమిట్ అనేది 2,000 వరకు ఉంటుంది అనమాట. 2,000 పైన క్రాస్ అయితే కాంపౌండింగ్ జరగదు. సో అక్కడ నుండి 2.1% ఎంత ఉంటే అంత వస్తుంది. మూడో బెనిఫిట్ ఏంటంటే మీకు లెవెల్ కమిషన్. ఏదైతే మీకు టీం ఫామ్ అయిందో, మీ డైరెక్ట్ ఏ టీం మీద నుంచి మీకు 12%, బి టీం నుండి 5%, సి టీం నుంచి 2%. వాళ్ళకు వచ్చే డైలీ ట్రేడింగ్ ప్రాఫిట్ లో మీకు కూడా ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళు ఈ సిస్టంలో ఉన్నంత కాలం మీకు వాళ్ళ మీద ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. దిస్ ఈస్ ద రాయల్టీ. నెక్స్ట్ లెవెల్ 3కి వెళ్ళాలి అంటే మీరు 26 మెంబర్స్ ని టీం చేస్తే చాలు. అక్యుములేట్ అన్నమాట. అంటే ఈ 26 మెంబర్స్ ఎలా ఉండాలి, డైరెక్ట్ గా 6 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ 3 మెంబర్స్ మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకో 3 మెంబర్స్ అయితే చాలు. బి అండ్ సి లెవెల్లో 20 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ 5 మెంబర్స్ చేస్తున్నారు కాబట్టి 15 మెంబర్స్ జరిగితే చాలు. ఇలా టోటల్ గా 26 మెంబర్స్ అయ్యి మీ సెల్ఫ్ వ్యాలెట్ $2,000 తో మీరు టాప్అప్ చేసుకున్నా లేదా కాంపౌండింగ్ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా అది రీచ్ అయినా మీరు లెవెల్ 3కి వెళ్తారు. లెవెల్ 3లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, 2.6% డైలీ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, $5,000 వరకు మీ కాంపౌండింగ్ యాక్సెస్ ఉంటుంది. థర్డ్ పాయింట్, లెవెల్ 3లో మీకు ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రాయల్టీ. సో నెక్స్ట్ ఇలా మీకు లెవెల్స్ అన్ని ఉంటాయి అనమాట. మీరు లెవెల్ 2లో వెళ్ళారనుకోండి, ఐఎన్ఆర్ లో చెప్పాలంటే రోజుకి మినిమం ₹1,000 నుండి పైన ఎంతైనా అర్న్ చేయొచ్చు. 2,000, 3,000. ఆల్రెడీ లెవెల్ 2లో ఉండి రోజుకి 3-4 వేలు ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు మన టీంలో ఉన్నారు. అదే లెవెల్ 3కి మీరు రీచ్ అయ్యారనుకోండి, రోజుకి మినిమం ₹5,000 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే నెలకు వచ్చేటప్పటికి ₹150,000 నుంచి ₹3,00,000 లెవెల్ 3లో తీసుకోవచ్చు. అదే లెవెల్ 4కి కనుక మీరు రీచ్ అయితే లెవెల్ 4లో రోజుకి $200, అంటే రోజుకు ఒక ₹15,000 నుండి ఇంకా 20, 25, 30,000 వరకు పర్ డే ఎర్న్ చేయొచ్చు అనమాట. దీంట్లో 3.1% డైలీ వస్తుంది. ప్లస్ లెవెల్ కమిషన్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అయితే లెవెల్ 4కి వెళ్ళడానికి ఎంత టీం కావాలి, జస్ట్ 50 మెంబర్స్ ఉంటే చాలు. ఓకే, అయితే ఒక 50 టీం ఉంటే సరిపోదు, మళ్ళీ మీ సెల్ఫ్ వ్యాలెట్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏ లెవెల్ వరకు మనం వెళ్ళగలమో ఆ లెవెల్ వరకు ప్లాన్ చేసుకొని క్యాలిక్యులేటెడ్ గా వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెవెల్ 5కి వెళ్తే డైలీ ఒక 50,000 పైన ఇన్కమ్ ఉంటుంది. లెవెల్ 6లో డైలీ 1,00,000 ప్లస్ ఇన్కమ్ ఉంటుంది. కంపెనీ ఒకటే చెప్తుందండి, మీరు మల్టిపుల్ ఐడీస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకే ఐడి మీద మీ క్యాపబిలిటీ, రోజుకి ₹1,00,000 కావాలా, 2,00,000 కావాలా, 5,00,000 కావాలా, 10,00,000 కావాలా, అవకాశం అయితే ఇక్కడ ఉంది. బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాలిక్యులేషన్. మీరు ఒక్కొక్క లెవెల్ వెళ్ళే కొద్దీ మీ సెల్ఫ్ వ్యాలెట్ కూడా టాప్అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ మైండ్లో ఈ క్యాలిక్యులేషన్ పెట్టుకొని ఒక్కొక్క లెవెల్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే లెవెల్ 4లో ఉన్నాను. లెవెల్ 4లో డైలీ నాకు ఒక $250+ వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ మీకు మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్, ఇది ఒక శాలరీ లాగా ఉంటుంది. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ ఇట్లా మీరు ర్యాంకులు అచీవ్ అవుతూ ఉంటే మీకు మంత్లీ వన్స్ బెనిఫిట్ ఉంటుంది. 1 స్టార్ అవ్వాలి అంటే మీరు డైరెక్ట్ గా 15 మెంబర్స్ ని స్పాన్సర్ చేసి ఉండాలి. వాళ్ళ ద్వారా బిఎన్సి లెవెల్లో 60 మెంబర్స్ అవ్వాలి. ఇలా జరిగినప్పుడు మీకు మంత్లీ $240 కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ $240 కూడా మంత్లీ మీకు కూర్చోబెట్టి ఇవ్వదు. ప్రతి నెల దీనికి ఒక టార్గెట్ ఉంటుంది. 35% మీ గ్రోత్ అనేది ఉండాలి. ఈ నెల మీరు క్వాలిఫై అయ్యారు, మీకు ఒక సర్టిఫికేషన్ జనరేట్ అవుతుంది, శాలరీ సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ మీద మీరు 35% గ్రోత్ ఈ మంత్ మొత్తం మీద గ్రోత్ చూపిస్తే నెక్స్ట్ మంత్ 1వ తారీఖున మీకు శాలరీ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు గ్రోత్ లేదు అనుకోండి, మీకు శాలరీ రాదు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ శాలరీ కూడా డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇది ఒకటి మనకి అడిషనల్ ఇన్కమ్. ఇది కాకుండా మీరు స్టేకింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్ఎఫ్టీకి సంబంధించి టోకెన్ కాస్టింగ్ లాంటివి కొత్త కొత్త అడిషనల్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి. వాటన్నిటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఓన్లీ ట్రేడింగ్ మీద వచ్చేటటువంటి డబ్బులు. ప్రతిరోజు మీరు ట్రేడ్ చేయడం వల్ల మీకు 1.8% ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట.
అయితే ఇంత రెవెన్యూ వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వీళ్ళకి డిఫరెంట్ పూల్స్ ఉన్నాయి. అంటే ఈ అన్ని సర్వీస్ పోర్టల్ కూడా వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇది అగ్రిగేషన్ రెవెన్యూ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఓలాని తీసుకోండి ఎగ్జాంపుల్ గా. ఓలా వాడు ఏం చేశాడు? ఒక సర్వీస్ పోర్టల్ ని తయారు చేసి కస్టమర్స్ కి అందించాడు. ఏంటి ఆ సర్వీస్ అంటే డోర్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఇంటి దగ్గర ఉండి మీరు వెహికల్ బుక్ చేసుకుంటే మీ మీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకొని మీకు కావాల్సిన డెస్టినేషన్ లో డ్రాప్ చేసేటటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని ఓలా వాడు డిజైన్ చేశాడు. ఇది ప్రజలకు అందించడానికి మధ్యలో రైడర్ అనేవాడు పనిచేస్తాడు. ఎందుకంటే ఓలా వాడికి ఎక్కడ క్యాబ్స్ ఉండవు, ఓలా వాడికి ఎక్కడ డ్రైవర్స్ ఉండరు, శాలరీస్ ఉండవు, ఏముండవు. సర్వీస్ మాత్రము ఇస్తున్నాడు. ఆ సర్వీస్ ని కస్టమర్ వరకు తీసుకెళ్ళడానికి రైడర్స్ పనిచేస్తారు. వాళ్ళకి అక్కడ డబ్బులు వస్తాయి. దే ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీస్. సో అయితే ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు? ఓలా వాడు ఇస్తాడా? కాదు, కస్టమర్. ఎందుకు కస్టమర్ ఇస్తాడు అంటే ఆ సర్వీస్ వాడుకుంటున్నందుకు కస్టమర్ కిలోమీటర్కి ఒక ₹4 ₹5 పే చేస్తాడు. అందులో రైడర్ కి కొంత, ఓలాకి కొంత వెళ్తుంది. అంటే కస్టమర్ సర్వీస్ వాడుకున్న కస్టమర్ డబ్బులు ఇస్తున్నాడు. అతనికి సర్వీస్ కావాలి, సో డబ్బులు ఇస్తున్నారు. సేమ్ అలాగే ఇక్కడ ట్రెజర్ ఎన్ఎఫ్టీ కూడా ఇది ఒక వరల్డ్ లో ఒక ఎక్స్చేంజ్ గా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ వాడుకునే వాళ్ళంతా ఈ ఎక్స్చేంజ్ సర్వీస్ కి గ్యాస్ ఫీజు లాగా పే చేస్తారు. సో కాబట్టి అదంతా కూడా కంపెనీకి ఇన్కమ్ జనరేషన్ పార్ట్ అన్నమాట. అలా ఇక్కడ ట్రెజర్ ఎన్ఎఫ్టీ కూడా ఒక సర్వీస్ పోర్టల్ అన్నమాట. ఇప్పుడు ఒక బైనాన్స్, క్రిప్టోకి బైనాన్స్ ఎలాగో, స్టాక్ మార్కెట్ ఏంజల్ వన్ ఎలాగో, ఫారెక్స్ కి ఓక్టాఎఫ్ఎక్స్ అని, ఎక్స్నెక్స్ అని బ్రోకర్స్ ఎలాగో సేమ్ యాజ్ అన్నమాట. సో వీళ్ళకి 2030 వరకు వీళ్ళ క్లియర్ రోడ్ మ్యాప్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ డెవలప్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు అనేది. ఎందుకంటే ఇక్కడ మన మెయిన్ ప్రోడక్ట్ ఎన్ఎఫ్టీ. ఈ ఎన్ఎఫ్టీని మనం ట్రేడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాం. ఈ ఎన్ఎఫ్టీ అనే ప్రోడక్టే ఇక్కడ లేదనుకోండి, ఇది మనీ సర్క్యులేషన్ అవుతుంది. మీ డబ్బులు నాకు, నా డబ్బులు మీకు, ఇంకోళ్ళు అలా డబ్బులు పంచినంత కాలం ఏమవుతుంది? ఏదో ఒక రోజు బయటకు వెళ్ళిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనీ సర్క్యులేషన్ కాకుండా ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ చుట్టూ జరుగుతుంది కాబట్టి ఈవెన్ 3 years నుంచి కంపెనీ ఉంది. అలా అని చెప్పేసి దీనికి మనము గ్యారంటీ బోర్డు మనం పెట్టలేము. సో మార్కెట్ రిస్క్ అనేది ఎంతో కొంత ఉంటుంది, అది మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 2025 వీళ్ళు గ్లోబల్ ఈ డెవలప్మెంట్ కి సంబంధించి 2025 కంప్లీట్ గా రోడ్ మ్యాప్ అండ్ షెడ్యూల్ ప్రకారం వీళ్ళు ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం. ఇదంతా కూడా క్లియర్ గా ఇందులో ఎగ్జిస్టింగ్ లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఈ ఇయర్ ఏమేమి అప్డేషన్స్ ఉన్నాయి, ఏమేమి అప్డేషన్స్ వస్తున్నాయి, ఆల్రెడీ ఏమేమి డెవలప్ చేశారు అనేది. అండ్ ఇలా వీళ్ళు కంప్లీట్ గా ఒక విజన్ తో మార్కెట్ లో ముందుకెళ్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ హెవీ రిస్క్ చేసి లక్షలు పెట్టి తెల్లారితే కంపెనీ ఉంటుందా పోతుందనే భయపడే అవసరం లేకుండా, ఒకవేళ మీరు పెడతానన్న కంపెనీ ఇక్కడ అవకాశం లేదు. కానీ ఎవరైనా సిస్టమ్ కి విరుద్ధంగా ఈ స్ట్రక్చర్లు లెవెల్ 3లు లెవెల్ 4లు డైరెక్ట్ కొట్టేద్దామని చూస్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో 1-2 సార్లు చెప్తున్నాను, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్ గా మనకి ప్రోగ్రామ్ అండ్ ప్లాన్ అండ్ ప్రెజెంటేషన్. రైట్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా మిమ్మల్ని ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేశారో సో వాళ్ళతో క్లియర్ గా మాట్లాడి 1-4 సార్లు తెలుసుకొని మీ ఓన్ డెసిషన్ తో మీరు ఎంటర్ అవ్వండి. ఎందుకంటే డబ్బులు మీకు అవసరమైనప్పుడు డెసిషన్ కూడా మీద అయి ఉండాలి, రిస్క్ కూడా మీద అయి ఉండాలి. సో ఇప్పుడు ఆకలి మనకి వేస్తే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఏం తింటే ఆకలి తీరుతుంది అని అడిగితే ఆకలి తీరదు. మనకి ఏది దొరుకుతుంది, ఏది నచ్చుతుంది మనం తిని ఆకలి తీర్చుకోవాలి. అలాగే మీకు మనీ నీడ్ ఉంటే ఈరోజు ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఒక ప్లాట్ఫామ్ మన కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి ఎంతో మంది జీవితాలు మార్చి ఈరోజు మన కాళ్ళ దగ్గరకు వచ్చింది. నచ్చితే తీసుకుందాం. నచ్చాలి అంటే ఏం చేయాలి? స్టడీ చేయాలి. ఎవరు స్టడీ చేయాలి? మనం స్టడీ చేయాలి. ఎలా స్టడీ చేయాలి? ఆల్రెడీ ఇందులో ఉన్న ఎగ్జిస్టింగ్ పీపుల్ యొక్క ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ విత్డ్రా సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అంతేగాని దీనికి సంబంధం లేకుండా వేరే కంపెనీలు చేసేటోడిని వెళ్ళి అడిగితే వాడి కంపెనీ గురించి గొప్పగా చెప్పుకొని దీని గురించి నెగిటివ్ చెప్తాడు. మహా అయితే ఏం చెప్పొచ్చు, ఎలాంటివి చెప్తాడు? మా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా, ట్రెజర్ ఎన్ఎఫ్టీ 3 సంవత్సరాలు అయిపోయింది రాబాయ్, రేపో మాపు పోతుంది, ఇప్పుడు వెళ్ళ మాకు అని అంటాడు. అంటే 3 సంవత్సరాలు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందని చూడాలా, లేదా 3 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఇది పోతుంది అనుకోవాలా? ఏది కరెక్ట్? ఇప్పటికీ నాకు ఇది క్వశ్చన్.
కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలాగే చెప్తారు. సో డెసిషన్ మనదై ఉండాలి కాబట్టి సో మనం ఇప్పుడు దాకా ఉన్న ట్రాక్ రికార్డ్ని బట్టి ఒక అంచనా వేసుకోవాలి. రెండోది విత్డ్రాల్ లేట్గా వస్తుందని చెప్పొచ్చు. సో ఇక్కడ విత్డ్రాల్ రేట్గా కంపెనీ ఇప్పటి వరకు నేను 4 months అయింది బిజినెస్ లోకి వచ్చి ఆల్మోస్ట్ మన టీంలో ఎవ్వరికి కూడా విత్డ్రా బ్రేక్ అయింది లేదు. నిన్న ఒక పర్సన్ ఫోన్ చేశాడు, సార్ నేను పెట్టి 96 గంటలు అయిపోయింది నాకు రాలేదన్నాడు. సరే ఓపెన్ చేసి నీ హిస్టరీ చూపించు అన్నాను. డేట్తో సహా చూపించాడు, టైంతో సహా చూపించాడు. ఇంకా నువ్వు పెట్టిన టైంకి 6 గంటల టైం ఉంది, అరగంట ముందు కాదు 5 నిమిషాల ముందైనా నీకు పడవచ్చు, కానీ 96 గంటలకి ఒక్క సెకండ్ కూడా దాటదని నేను చెప్తే అతనికి 2 గంటల ముందు పడిపోయింది. సో ఇప్పటి వరకు ఆ టైం కూడా బ్రేక్ అవ్వాల. అంటే 96 hours అనేది ఇక్కడ విత్డ్రా టైమింగ్. మీరు ఈ రోజు విత్డ్రా పెడితే 96 గంటలకి క్రెడిట్ అవుతుంది. ఇది ఇక్కడ సిస్టమ్ అంతే. ఎందుకు సార్ అలా పెట్టాడు, స్పాట్ ఇచ్చేయచ్చు కదా అంటే కంపెనీ మంది కాదు కదా మనం చెప్పినట్టు వినడానికి. కాబట్టి ఇక్కడ ఏంటి, వాళ్ళకో సిస్టమ్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు, వాడికి ఎందుకు నెలకోసారి శాలరీ ఇస్తాడు, రోజు ఇవ్వచ్చు కదా కూలి ఇచ్చినట్టు అంటే అదొక సిస్టమ్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఉంటాయి, 15 రోజులకు ఒకసారి కొన్ని కంపెనీలు ఇస్తాయి, వారానికి కొన్ని కంపెనీలు పేమెంట్ ఇస్తాయి, కొన్ని కంపెనీలు నెలకి ఇస్తాయి. మరి వాడి ఇచ్చినట్టు వీడు ఎందుకు ఇవ్వకూడదు, వీడి ఇచ్చినట్టు వాడు ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇక్కడ కూడా 96 hours అనేది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రకారం మీకు ఆటో జనరేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎక్కడ మాన్యువల్ ఇంటరాక్షన్ ఉండదు, మీకు ఆటోమేటిక్ గా బ్లాక్ చైన్ వెరిఫై చేసుకొని ఆ టైం లోపు మీకు అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. అకౌంట్ అంటే మీరు ఏదైతే బైనాన్స్ కనెక్ట్ చేస్తే బైనాన్స్ కి, లేదా ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేస్తే ట్రస్ట్ వాలెట్ కి, మీరు ఏదైతే విత్డ్రా అడ్రస్ ఇక్కడ అప్లోడ్ చేస్తారో ఆ విత్డ్రా అడ్రస్ కి మీకు డైరెక్ట్ గా మీరు విత్డ్రా పెట్టినప్పుడల్లా మీ యూఎస్డిటీ క్రెడిట్ అయిపోతుంది. యాజ్ యూజువల్లీ మీరు యూఎస్డిటీని మార్కెట్ లో ఎలా కావాలో అలా క్యాష్ చేసుకోవచ్చు. మీరే స్వయంగా ఎక్స్చేంజ్ లో అమ్ముకోవచ్చు, లేదా బ్రోకర్స్ కి అమ్మి క్యాష్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ గా సిస్టమ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదో వేరే కంపెనీలో చేసే వాళ్ళు అడిగితే వాళ్ళు 100 నెగిటివ్లు చెప్తారు. అది కాదు మనం చూడాల్సింది. సో ఇక్కడ కంపెనీ సిస్టమ్ ఈ 3 years నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఇది రియలా రియలా ఫేకా, ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకొని నమ్మితే రండి, లేదా అక్కడితో మర్చిపోండి. సింపుల్. సో కానీ ఎవరు ఫోర్స్ తో కూడా ఇందులో ఎంటర్ అవ్వద్దు, అత్యాశతో అసలు ఎంటర్ అవ్వద్దు. ఆశపడడంలో తప్పు లేదు, కానీ నేను డైరెక్ట్ గా సార్ ఇప్పుడు నేను రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే నేను ఎంత పెట్టుబడి పెట్టాలి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలా ఎవరైనా మీకు చెప్పినా మీరు యాక్సెప్ట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద. ఎందుకంటే నేను ఈ మధ్యన బయట వింటున్నారు కొంతమంది, పాపం ఎవరో నాకు ఫోన్ చేస్తారు, సార్ మీ జూమ్ వింటున్నాను సార్ చాలా బాగుంది, యూట్యూబ్ లో మీ వీడియో చూసాను సార్ చాలా బాగుంది, ఇలా నేను ఒక చోట వేశాను సార్, నాకు ఇవేం చెప్పలేదు సార్, నా చేత 4 ఏడీలు కొట్టించారు, నాకు భయం వేస్తుంది సార్ ఈ 4 ఏడీలు ఉంటాయో పోతాయని. ఇట్లా కొంతమంది ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి అనమాట. అందుకని నేను మన జూమ్ లో ఎస్పెషల్లీ మన టీంకి 1కి 10 సార్లు నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇద్దాం. మనకు అవసరం లేదు, ఇప్పుడు ఒక వ్యక్తి చేత 4 ఐడీలు వేపిస్తే ర్యాంకులు వచ్చేస్తే 4 ఐడీలు వేపించేసి అతనికి రేపు పొద్దున బ్లాక్ అయిపోతే. కాబట్టి కేర్ఫుల్, ఒకటే ఐడి మనం చెప్దాము, బయట అలాంటివి పెట్టొద్దు. బయట ఇప్పుడు ఏంటంటే మొన్న ఇంకో పర్సన్ ఫోన్ చేశాను, సార్ నేను $500 పెడదాం అనుకున్నాను, మా సీనియర్ అడిగితే 3 ఐడీలో పెట్టండి, 2 ఐడీలో పెట్టండి, అందులో 200, ఇందులో 300, అందులో 100, ఇందులో 100 అట్లా పెట్టండి. సో ఇవే అన్నమాట, దీన్నే పత్యాపారాలు అంటారు. ఆ పత్యాపారాలు మనం చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు. కంపెనీ పాలసీ ప్రకారం వెళ్దాము, కంపెనీ ఉన్న రోజులు హ్యాపీగా సంపాదించుకుందాము, రిలేషన్స్ ని పాడు చేసుకోకుండా ముందుకెళ్దాం. సో దిస్ ఈజ్ మై అడ్వైస్. సో మై సెల్ఫ్ తాడి శివ ఫ్రమ్ విజయవాడ. నేను ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చి 4 months కంప్లీట్ అయింది. ఈ 4 months లో నేను ఇప్పుడు level 4 లో ఉన్నాను. level 4 లో పర్ డే ఆల్మోస్ట్ $200+ ఇన్కమ్ ఆన్ చేస్తున్నాను. ఈ 4 months కూడా నేను ఎఫర్ట్ చేస్తే ఇప్పుడు నేను level 4 లో పర్ డే $200 తో ఇన్కమ్ లో ఉంది. అయితే మరి నేను ఎంతతో స్టార్ట్ చేశానంటే నేను ఎంటర్ అయింది $200తో. అంటే $200తో నేను ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఈ రోజు 4 నెలలు కష్టపడితే $200 పర్ డే తీసుకుంటున్నాను. దట్ ఈస్ ద బ్యూటీ ఈ సిస్టమ్ లో. కాబట్టి నెట్వర్క్ ఏం చెప్తుంది, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్. అవునా, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే బయట బిజినెస్ కి నెట్వర్క్ బిజినెస్ కి డిఫరెన్స్. బయట మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అంటే
అక్కడ డబ్బులు సంపాదించాలి అంటే మీరు వందల్లో పెట్టుబడి అంటే వందల్లో మీకు లాభాలు రావాలి అంటే వేలల్లో పెట్టుబడి పెట్టాలి. వేలల్లో మీరు లాభాలు రావాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. అదే మీకు లక్షల్లో లాభాలు రావాలంటే కోట్లలో పెట్టుబడి పెట్టాలి. మరి ఈ రోజు నేను ఇక్కడ రోజుకి 20,000 తీసుకుంటున్నాను. మరి 20,000 నేను బయట ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో రోజుకి 20,000 సంపాదించాలంటే అక్కడ నేను ఎంత పెట్టుబడి పెట్టాలి? కనీసం ఒక 10, 25 లక్షలు పెట్టుబడి పెట్టి బిజినెస్ పెడితే తప్పితే రోజుకి ఒక 20, 30,000 రాదు. అదొక రెస్టారెంటో, బట్టల షాపో, వాట్ ఎవర్, ఇంకోటి ఎక్సెట్రా ఏదైనా కానీ. కానీ ఈ రోజు ఇక్కడ $200 వచ్చి రోజుకి $200 ఇన్కమ్ లోకి వచ్చాను. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. నెట్వర్క్ చెప్పేది అదే. ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు లక్షల కోట్లు సంపాదించాలంటే లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ వందలో వేలతోనే స్టార్ట్ చేసి కష్టపడితే ఒక నెట్వర్క్ ని ఫామ్ చేసుకుంటే మీరు స్థాయికి వెళ్ళొచ్చు. అంతేగాని లక్షలు పెట్టేసి లక్షల్లో సంపాదించడం అనేది నెట్వర్క్ కాన్సెప్ట్ కాదు, అది మనీ సర్క్యులేషన్ అవుతుంది. కాబట్టి